ఆయనని పోలి నడుచుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా? నిజానికి నా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు బయట ఎన్నో పోరాటాలు చేస్తున్నావు, కానీ నిజమైన ఆరాటం లేదు నీకు. కానీ అపవాది ప్రార్థన చేస్తే కాదు వెళ్ళేది, ఏం చేస్తే? ఎదిరిస్తే వెళతాడు ఆయన. హల్లెలూయా. ఎదిరిస్తే అతను నిలబడడు. మత్తయి సువార్త 4లోను ప్లస్ లూకా 4లో కూడా ఉంటుంది. అపవాది ఆయన్ని శోధిస్తూ ఉండగా ఆయన ఏం చెప్తాడు? దయచేసి నన్ను శోధించొద్దన్నాడా? ఇమ్మీడియట్గా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడా? కాదు. అది శోధనకి ఈయన ప్రతిశోధన చేస్తున్నాడు. అపవాది ఈయన్ని శోధిస్తుంటే ఈయన ప్రతిగా దాన్ని శోధిస్తున్నాడు. మనకు ఆ యొక్క ఆలోచన ఉందా? నిజంగా అపవాదిని ఎలా శోధిస్తున్నాడు తెలుసా? ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకో అంటే మనుష్యుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడనుంది. సో దేవుని బిడ్డలారా, నిజానికి నువ్వు సంపూర్ణంగా ప్రభు పైన ఆనుకుంటే ఈ దినాన్ని నిన్ను ఆయన పోలికగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా నువ్వు విశ్వసిస్తే ఆ పోలికను బట్టి నువ్వు ఏలుబడి చేసే యోగ్యత నా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఏదైతే గత సంవత్సరంలో నువ్వు చేయలేకపోయావో, ఏదైతే నువ్వు కోల్పోయావో, లోకాన్ని బట్టి లోకానుసారముగా లోకములో పడి వాటన్నిటికీ స్వస్తి చెప్పబోతున్నాడు, వాటన్నిటికీ ఒక ముగింపుని ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజానికి ఈ దినమున మనం ప్రార్థన చేయొద్దని కాదు, కానీ అపవాది శోధించటము ముగించేసి కొంతకాలం వెళ్ళిపోయిందంట. అదే విధంగా మనం శోధించగలం అపవాదిని. ఎందుకు శోధించలేం? శోధించవచ్చు మనం. అక్కడ ఆయన చేస్తుంది అదే, మనము శోధించవచ్చు. నిజానికి అపవాది ఆయన్ని శోధిస్తుందని అనుకుంటున్నారు అంతా. కాదు, అపవాదిని ఆయన శోధిస్తున్నాడు. ఎప్పుడు శోధించగలవు అంటే నువ్వు అపవాదిని, ఎప్పుడు ఎదిరించగలవు నువ్వు అపవాదిని అంటే నీ నోట ఆయన వాక్కు ఉన్నప్పుడు. ఆమేన్, ఆమేన్. నీవు ఆయనలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అపవాదిని ఎదిరించగలుగుతావు.